మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ఈ మ్యాచ్ హైలైట్స్ చూద్దాం. ఈ మ్యాచ్ ముంబై వేదికగా వాంఖేడే స్టేడియంలో జరిగింది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. టీం విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్ లైనప్ ఇలా ఉంది: రహనే కెప్టెన్, అలెన్, గ్రీన్ ఆల్రౌండర్, రఘువంశీ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్, రింకు సింగ్, రమన్దీప్ ఆల్రౌండర్, అంకుల్ ఆల్రౌండర్, నరేన్ ఆల్రౌండర్, వరుణ్ బౌలర్, వైభవ్ బౌలర్, ముజారాబానీ బౌలర్. ముందుగా బ్యాటింగ్ బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 స్కోర్ చేసి, పవర్ ప్లే విషయానికి వస్తే 1 వికెట్ కోల్పోయి కోల్కతా నైట్ రైడర్స్ 78 స్కోర్ చేసి, అజంక్య రహానే 67, 5 సిక్స్లతో 3 ఫోర్లతో చెలరేగిపోయి ఆడాడు. ఈ బ్యాట్స్మెన్ ని శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా క్యాచ్ పెట్టి అవుట్ చేశారు. రఘువంశీ తన అద్భుతమైన బ్యాటింగ్ తో 51 స్కోర్ చేసి, హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో తిలక్ వర్మ క్యాచ్ తో అవుట్ అయ్యాడు. అలెన్ ఇంకా రింకు సింగ్ కేకేఆర్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ విషయానికి వస్తే సునీల్ నరైన్, త్యాగి, వైభవ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. ముంబై లాంటి పెద్ద టీంతో 220 స్కోర్ చేశారు. అలాంటిది బౌలింగ్ పర్ఫెక్ట్ చేసి ఉంటే గెలిచేటోలేమో. ముంబై ఇండియన్స్ లైనప్ చూస్తే ఇలా ఉంది: హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఆల్రౌండర్, రోహిత్ శర్మ బ్యాటర్, రికెల్టన్ కీపర్ బ్యాట్స్మెన్, తిలక్ వర్మ ఆల్రౌండర్, రూథర్ఫర్డ్ బ్యాట్స్మెన్, నమన్ ఆల్రౌండర్, శార్దూల్ ఆల్రౌండర్, మార్కండే బౌలర్, గర్జన్ఫర్ బౌలర్, బౌల్ట్ బౌలర్, బుమ్రా బౌలర్. 221 టార్గెట్ తో దిగిన హార్దిక్ సేన 224 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్ గెలిచి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడే గెలవ. సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ముంబై ఇండియన్స్ కొట్టింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 78, 6 సిక్స్లు 6 ఫోర్లతో చెలరేగిపోయి ఆడాడు. 38 బాల్స్ లో 78 స్కోర్ చేసిన రోహిత్ శర్మ, వైభవ్ వేసిన బౌలింగ్ లో అంకుల్ క్యాచ్ బట్టి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. ర్యాన్ రికెల్టన్ 81, 8 సిక్సెస్ 4 ఫోర్స్. తన బ్యాట్ తో వచ్చిన ప్రతి బాల్ ని చితక్కొట్టాడు. ప్రతి బాల్ బౌండరీ దాటించాడు. 43 బాల్స్ లో 81 స్కోర్ చేసిన రికెల్టన్ రన్అట్ గా వెనుదిరిగాడు. ఆడినంతసేపు కేకేఆర్ బౌలర్స్ ని అల్లాడిచ్చాడు. ఓవరాల్ మ్యాచ్ సమరీ: నైట్ రైడర్స్ రహనే 40 బంతుల్లో 67, రఘువంశీ 29 బంతుల్లో 51, అల్లెన్ 17 బంతుల్లో 37, రింకు లేటెస్ట్ గా వచ్చినట్టు 21 బంతులు 33 కొట్టి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సునీల్ నరైన్ 3 ఓవర్లలో 30 స్కోర్ ఇచ్చి 1 వికెట్ తీసుకుండు. త్యాగి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఇంపాక్ట్ చూపించలేకపోయిండు. 4 ఓవర్లు వేసిండు, 43 స్కోర్ ఇచ్చి 1 వికెట్ తీసుకుండు. వైభవ్ 4 ఓవర్లు వేసిండు, 52 స్కోర్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకుండు. ముంబై ఇండియన్స్ రికెల్టన్ 43 బాల్స్ 81, రోహిత్ శర్మ 38 బాల్స్ 78, తిలక్ 14 బాల్స్ 20, హార్దిక్ 11 బాల్స్ 18. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఏ ఇంపాక్ట్ లేకుండా పెవిలియన్ చేరాడు. బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ 4 ఓవర్లు వేసిండు, 39 స్కోర్ ఇచ్చిండు, 3 వికెట్లు తీసిండు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసిండు, 39 స్కోర్ ఇచ్చిండు, 1 వికెట్ తీసి. ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 224 స్కోర్ చేసి 19.1 ఓవర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. శార్దుల్ ఠాకూర్ 4 ఓవర్లు వేసి 39 స్కోర్ ఇచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.